ఈ నెల 23న విశాఖ నగరంలో శెట్టి బలజ వివాహ పరిచయ వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వైజాగ్ జిల్లా బీసీ సమన్వయ కమిటీ జిల్లా చైర్మన్ కట్టా మల్లేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు విశాఖ నగరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశాఖ నగరంలోని ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో ఈ వివాహ పరిచయ వేదికను నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేవారు ఈ నెల 18వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలను 9000166144 అనే నెంబర్ను సంప్రదించాలన్నారు. అమ్మాయి అబ్బాయిలకు సంబంధించిన పూర్తి వివరాలను అందించాలన్నారు. వివాహం కాని అమ్మాయిలు అబ్బాయిలు తల్లిదండ్రులు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఉభయ గోదావరి జిల్లాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో నుండి తప్పుకొని కట్టా వేణుగోపాలకృష్ణకు సంఘీభావం తెలిపినట్లు చెప్పారు. పట్టభద్రులందరూ వేణుగోపాలకృష్ణకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని కోరారు. నా పేరు కట్టా మల్లేశ్వరరావు. నేను బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ రాష్ట్ర కన్వీనర్గాను, అలాగే ఈ మధ్యకాలంలో నా సర్వీస్ని మెచ్చుకుని బీసీ సమన్వయ కమిటీకి ఒక చైర్మన్గా విశాఖపట్నం జిల్లా చైర్మన్గా నేను ఎన్నుకోవడం జరిగింది. అదే కాకుండా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియాలో నేను విశాఖపట్నం జిల్లా కన్వీనర్గా ఉంటున్నా. శెట్టి బలజ కమ్యూనిటీ 23 ఫిబ్రవరి 2025 సంవత్సరంలో విశాఖపట్నం పబ్లిక్ లైబ్రరీలో సీతమ్మపేట బీవీకే కాలేజ్ ఎదురుగా ఉన్నటువంటి దాంట్లో వివాహ పరిచయ వేదిక ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి కొంచెం భారీ సంఖ్యలోనే జనం కనిపిస్తున్నారు, ఎక్కువగా వచ్చేట్టుగా కనిపిస్తున్నారు. అంతేకాకుండా హైదరాబాదుతో పాటు విశాఖపట్నం అలాగే ఉభయ గోదావరి జిల్లాల నుంచి కూడా చాలామంది ఈ కార్యక్రమంలో పాల్గొనడం సిద్ధంగా ఉన్నారు. నేను అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఈ నెల 18వ తారీఖు లోపున ఎవరైనా పెళ్లి కావాల్సినటువంటి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఉంటే తల్లిదండ్రులు 18వ తారీఖు లోపున రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. దాని తర్వాత మేము రిజిస్ట్రేషన్స్ యాక్సెప్ట్ చేయము, ఎందుకంటే మీ కార్యక్రమాన్ని పకడ్బందీగా చేయాలనే నిర్ణయంతో మేము ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ గమనించి ఫిబ్రవరి 18వ తారీఖు లోపల మాత్రమే మీరు రిజిస్ట్రేషన్ చేసుకుని రావాల్సిందిగా కోరుతున్నాం. ఒక్కొక్క అప్లికేషన్స్కి 2 వస్తే బాగుంటుంది, ఎందుకంటే అలాగే అమ్మాయిని కానీ అబ్బాయిని తీసుకొస్తే మాత్రం 3 వచ్చినా మాకు పర్వాలేదు. దయచేసి ఈ విషయాన్ని మీరు గమనించాలని కోరుకుంటున్నాం. రెండోది, మన అమలాపురంలో జరిగిన వాసంశెట్టి సుభాష్ గారి మంత్రివర్యులో నేను ఉభయ గోదావరి జిల్లా నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేయాలని నిర్ణయించుకుని నేను 1,00,000 మంది ఉన్నటువంటి సభలో నేను మాట్లాడటం జరిగింది. కానీ నాతో పాటు కట్టా వేణుగోపాలకృష్ణ ఆయన నర్సాపురంలో ఉంటారు. సో అన్నదమ్ముల మధ్య పోటీ ఎందుకనే ఉద్దేశంతో మా శెట్టి బలజ కులస్తులు అలాగే బీసీ సోదరులందరూ కూడా సమావేశం ఏర్పాటు చేసి నన్ను సైలెంట్ చేసి వేణుగోపాలకృష్ణ గారిని అని ఎమ్మెల్సీగా నిలబడమని కంటెస్ట్ చేయమన్నారు. సో నా మద్దతు కూడా నేను వేణుగోపాలకృష్ణ గారికి నేను ఇవ్వాలని తెలియపరుస్తూ, అలాగే ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా వారికి ఓటు వేసి నెంబర్ 1 ఓటు మీద వేసి దయచేసి వారిని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మూడో విషయం ఏంటంటే, ఈ శెట్టి బలజ వివాహ పరిచయ వేదికలో మేము ఒక ముఖ్యమైన వ్యక్తిని ఇన్వైట్ చేయడం జరుగుతుంది. సానబోయిన రామారావు గారు, సో ఆంధ్రప్రదేశ్ శెట్టి బలజ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి, అలాగే మన పెళ్లి పందిరి గుబ్బల ప్రసాద్ గారు, ఆయన కూడా ఈ కార్యక్రమంలో బాగా చేస్తున్నారు. అలాగే బీవీ రావు క్రియేషన్స్ అంటే బండివారి వివాహ పరిచయ వేదిక, అలాగే మన మంచి వాట్సాప్ క్రియేట్ చేసి జై శెట్టి బలజ అనేటువంటి వాట్సాప్ని క్రియేట్ చేసి అది లక్షలాది మంది అభిమానం కోరుకున్నటువంటి తణుకు వాస్తవ్యులు కట్టా శ్రీనివాసరావు గారు కూడా ఈ కార్యక్రమానికి ఇన్వైట్ చేయడం జరిగింది. వారితో పాటు GMK అంటే గుత్తుల మేరా కుమార్ దాస్కు చారిటబుల్ ట్రస్ట్ హైదరాబాద్ నుంచి కూడా ఆయన కూడా ఈ కార్యక్రమానికి విచ్చేస్తూ లోకల్గా ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా మేము సిరి సత్కారం చేయాలని నిర్ణయించుకున్నాం. వారితో పాటుగా మా శెట్టి బలజ సంక్షేమ సంఘం కుడిపూడి సత్యబాబు గారిని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. వారితో పాటుగా మరో 1-2 వ్యక్తులను ఇన్వైట్ చేసి కార్యక్రమం చేయాలని నిర్ణయించుకున్నాం. మాకు శెట్టి బలజ సంక్షేమ సంఘానికి మాకు 10% ఇస్తానని మన చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. సో ఆ సందర్భంగా 10%లో మేము ఇక్కడికి ఇదే ప్లేస్లో మేము ఆయన పాలాభిషేకం జరిగింది. కానీ అనుకున్న మాట ప్రకారంగా కాకుండా లచ్చన గారు ఇచ్చినటువంటి జీవో నెంబర్ 16 ప్రకారంగా గౌడ శెట్టి బలజ యాదగిరి శ్రీశైలి కులాలు 5 కులాలకు మాత్రమే జీవోలు పొందుపరచడం జరిగింది. అది కాకుండా మరో 3 రకాలు 4 రకాల కులాలు తీసుకొచ్చి వాళ్ళకు కూడా దీంట్లో షేర్ ఇవ్వాలనుకోవడం అది సమంజసం కాదేమో, అది న్యాయం కాదేమో అని అనిపిస్తుంది అనేది మా యొక్క వాదన. అలాగే మాకు ఇప్పుడు అందరూకి 4-5 నెలల నుంచి షాపులు ఇచ్చేసి అందరూ బాగా ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత మాకు ఇప్పుడు ఇచ్చి మరి ఇది అన్యాయం చేసినట్టే లెక్క.
అంటే అంటే కీ పోస్టులు అన్నిటి కూడా మేజర్ వాళ్ళందరూ కూడా పెట్టేసుకున్నారు. ఇప్పుడు మాకేమో ఎక్కడో పనికిరాని ప్లేస్లోనో అనామకమైన ప్లేసెస్లో ఇచ్చి మమ్మల్ని వ్యాపారం చేసుకోవడం సమంజసం కాదనేది నేను హృదయపూర్వకంగా గవర్నమెంట్కి నేను తెలియపరుస్తూ ఉన్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్.